బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ఆప్తులకందరికీ సాదర స్వాగతం తెలియజేస్తూ మీకోసం వేదిక మీద చాలా అందంగా ముస్తాబై ఉషశ్రీ అనూహ్యలు మీ ఆశీర్వచనాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి మిమ్మల్ని సరదాగా ఎంటర్టైన్ చేయడానికి నేను అలాగే మెజిషియన్ కమ్ యాంకర్ నాతో పాటు ఉన్నారు. సో మీరు ఈరోజు సరదాగా మాతో పార్టిసిపేట్ చేస్తే మీకు చాలా మంచి గిఫ్ట్స్ ఉన్నాయండి. గిఫ్ట్స్ ఏంటంటారా? ఏసీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, కూలర్ లాంటివి కాకుండా మీరు ఇంటికి పట్టుకెళ్ళడానికి వీలుగా ఉండేలా మంచి గిఫ్ట్స్ అయితే పెట్టించాం. చాలా మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా నేను చెప్పింది చేస్తే చాలు. మీకు బోల్డ్ గిఫ్ట్స్. ఓకేనా? పిల్లలు రెడీయా? ఇప్పుడు పిల్లలందరూ ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేయండి ఫాస్ట్గా. తొందరగా రావాలి. ఏయ్, నువ్వు పిల్లవి కదా, ఆంటీవా? ఇంకా అటు సైడ్ ఉన్న పిల్లలు కూడా రావాలి. నేను అంకుల్ కాదు. అరే, ఇంత మేకప్ వేసుకున్నాను, డ్రెస్ వేసుకున్నాను, నీకు అంకుల్లా ఎలా కనిపిస్తున్నాను రా? డబ్బులు, ఓ మై గాడ్, డబ్బులు వదిలేసారు, తీసుకోండి. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు అమ్మాయిలందరూ ఒక సైడ్ వచ్చేసేయండి, అబ్బాయిలందరూ ఒక సైడ్ ఉండండి. ఫైన్. ఇంతేనా? పిల్లలందరూ ఇంకెవరు లేరా? అటు సైడ్ ఉన్న వాళ్ళు పిల్లలు, ఆంటీస్, అంకుల్స్ రండి తొందరగా. బామాస్, తాత కాలింగ్, బామాస్ అయ్యే. సో ఈరోజు నాతో పాటు ఇక్కడికి ఒక కొరియోగ్రాఫర్ అన్న కూడా వచ్చాడు. ఓకే, సో మెజిషియన్ శివ గారు చాలా చక్కగా ఇప్పటి వరకు మీకు గిఫ్ట్స్ ఇచ్చినట్టున్నారు కదా. ఇచ్చారా గిఫ్ట్లు? ఇవ్వనా? ఓ మై గాడ్, ఎంత పని జరిగింది. ఇమీడియట్ గా ఇప్పుడే గిఫ్ట్లు తెప్పిద్దాం. ఓకేనా? సరే, మీరు ఓం భీమ్ బుష్ అని గిఫ్ట్లు తెప్పించండి బయటికి. అవి వస్తున్నాయంటే ఆన్ ది వేలో ఉన్నాయి. ఇప్పుడు మీరు చేయాల్సిన టాస్క్ ఏంటంటే, సో మీ టాస్క్ ఏంటి అంటే, ఇప్పుడు అన్న సాంగ్ పెడతాడు, కొరియోగ్రాఫర్ అన్న ఇక్కడ నిలబడి మీకు స్టెప్స్ చెప్తాడు, తనని చూసి మీరు డాన్స్ చేయాలి. ఓకేనా? ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఉంది. డాన్స్ అయ్యాక టాస్క్ ఏంటో చెప్తా. ఓకే, ఇప్పుడు గర్ల్స్ అందరిలో బాగా చేస్తారో బాయ్స్ అందరిలో బాగా చేస్తారో చూద్దాం. ఓకేనా? బాయ్స్ వర్సెస్ గర్ల్స్. రెడీ? ఐ యు రెడీ? ఒకసారి క్లాస్ కొడదామా మన పిల్లలకి? ఏంటి ఫస్ట్ రోజు తప్ప మిగతా వాళ్ళు ఎవరు చప్పట్లు కొట్టరా? ముందే తెలుసుంటే ఒక చప్పట్ల సీడీ కొనుక్కుని తెచ్చుకుని నేనే ప్లే చేసుకునేదాన్ని కదా. ఒకసారి క్లాప్స్ కొట్టండి. దేవుడా, అయిపోయింది నా పని వల్ల. ఓకే, ఫైన్. రెడీయా? సాంగ్ రెడీయా? కమ్ ఆన్. సో మీ అందరూ ఏం చేస్తారంటే, ఫాస్ట్గా వెళ్ళి ఎవరైతే ఫస్ట్ 2000 రూపీస్ నోట్ తీసుకొస్తారో వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఉంది. తొందరగా పరిగెత్తండి, తొందరగా. 2000 రూపీస్ నోట్ ఫాస్ట్గా వెళ్ళాలి. ఓకే, ఈలోపు ఇక్కడున్న లేడీస్ అందరిలో ఎవరి చేతి వేలికైతే లక్ష్మీదేవి ఉంగరం ఉందో వాళ్ళు స్టేజ్ మీదకి వస్తే వాళ్ళకి ఒక గిఫ్ట్. అక్కడి నుంచి ఒలింపిక్ జ్యోతి చూపించడం కాదండి, స్టేజ్ మీదకి రావాలి. ఇప్పుడే చెప్పాను కదా, స్టేజ్ మీదకి వచ్చి చూపిస్తే గిఫ్ట్ ఇస్తారు. అబ్బా, రాణివమ్మ మహారాణివమ్మ. ఏ తెచ్చావా? ఏం పేరు నీ పేరు? ధనుష్. ధనుష్ ఇది తీసుకుని ఇచ్చేద్దావా? రెండు పెద్ద తేడా లేవు. నువ్వు లక్ష్మీదేవి కూడా నువ్వు తీసుకురాకూడదు, మమ్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాలి. ఓకే, ధనుష్ కదా. ధనుష్ 2000 రూపీస్ నోట్ తీసుకొచ్చాడండి. 2000 కంటే ఎక్కువ ఎవరు తెస్తే వాళ్ళకి ఒక గిఫ్ట్. ధనుష్ కంటే ఎక్కువ తెస్తే, తేలేకపోతే ధనుష్కే ఇచ్చేస్తాను. హలో, హాయ్, ఇద్దరు వచ్చారా? ఇటు రండి. రండి, పర్వాలేదు, నేనేం మీ ఆస్తులు రాసిమ్మనట్లేదు. ఇక్కడికి రండి. మీ పేరు? శ్రీలక్ష్మి. మీ పేరు? ఉమాదేవి. ఉమాదేవి గారు, శ్రీలక్ష్మి గారు, ఇద్దరు లక్ష్మిలు వచ్చారండి. సో ఇంకెవరు వస్తున్నారు?
లక్ష్మీదేవి ఉంగరం ఇక్కడ చాలా మంది దగ్గర ఉందని నాకు తెలుసు. నేనేం పులిని సింహాన్ని కాదు కదా, స్టేజ్ ఎక్కగానే మిమ్మల్ని కొరుకు తినేస్తానన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఏంటో. రండి, పర్వాలేదు, హ్యాపీగా. అయ్యో, పరాయి మగాడు ఉన్నాడు స్టేజ్ మీద, నేను రావడానికి భయపడుతున్నాను అన్నట్టు పెట్టారు ఎక్స్ప్రెషన్. రండి, హ్యాపీగా, పర్వాలేదు, అంతా మన ఫంక్షనే, మన వాళ్ళే కదా. ఇటు రండి మీరు కొంచెం. మీరు కూడా. అబ్బాయి, ఇంకో లక్ష్మి వచ్చింది. ఇక్కడికి వచ్చారా అక్కడికి వెళ్తున్నారా అర్థం కావట్లేదు. నా దగ్గరికి కదా, చిచ్చి. సరే ధనుష్, ఈ 2000 ఎవరివి? ఆయనవా? డాడీవా? ఎవరా అంకుల్? లాస్ట్ ఇయర్ ఒకసారి చేయొద్దు మన అంకుల్ని, 2000 ఇచ్చిన అంకుల్ని. మీవా అండి? ఓకే, ఆయన పేరేంటన్నా? పర్లేదు, ఏదైనా పర్లేదు. హలో, అరే ధనుష్, మీ అంకుల్ పేరేంటి? గణేష్. ధనుష్ గారు, ధనుష్ గారు కలిసి 2000 రూపీస్ నాకు ఇచ్చి గిఫ్ట్ గెలుచుకున్నారు. గట్టిగా చెప్పట్లు. సో ఒక గిఫ్ట్ ఇస్తారా? సో ఈ గిఫ్ట్ వాల్యూ ఎంత తెలుసా? 2000 రూపీస్. జాగ్రత్తగా పట్టుకెళ్ళి, ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళిపోమ్మా, జాగ్రత్తగా వెళ్ళిపో. గిఫ్ట్ ఇచ్చాను 2000 ఇచ్చినందుకు అంతే, ఇంకా 2000 ఇవ్వరు. గిఫ్ట్ ఇచ్చి 2000 ఇచ్చేస్తారేంటి? మేమేనండి తెగరోళ్ళం. ఓకే, ఇటు రండి, పర్వాలేదు. మీరు కూడానా? వెరీ గుడ్. టైం ఏం పట్టదు, నెక్స్ట్ అది. ఇటు రండి మీరు, చెప్పండి. మీ పేరు? కమలారాణి. కమలారాణి గారు. మీ పేరు? ఉమాదేవి. ఉమాదేవి గారు. మీ పేరు? సచివేణి. సచివేణి గారు. మీ పేరు? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు. మీరు తప్ప మీ ముగ్గురులో ఎవరైతే మీ లక్ష్మీదేవి ఉంగరం నాకు ఇస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. గోల్డేనా ఏంటి అంత ఫాస్ట్ గా? అందుకే మీరు తప్ప అన్నాను, మీరు వెండి కాబట్టి. తెలివితే అట్లా మాకు ఉన్నారే, మీరు ఇచ్చేస్తున్నారా? ఇంత మంచి వాళ్ళు అసలు. అబ్బాబాబాబాబాబా, వద్దండి, ఇంత మంచితనాన్ని నేను తట్టుకోలేనండి. పట్టుకోండి మీరు. ఇప్పుడు నేను ఒక చిన్న టాస్క్ ఇస్తాను. అదేంటి అంటే, పిల్లలు మీరు ఒకసారి కిందకి వెళ్ళాలి, నేను పిలుస్తాను మళ్ళీ ఎదురుగా. టాస్క్ ఏంటి అంటే, కప్ప కప్ప పక్క కప్ప 3 times చెప్పాలి. ఎవరైతే పర్ఫెక్ట్ గా చెప్తారో వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్. కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప పక్క కప్ప, కప్ప పక్క కప్ప, కప్ప 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 పక్క, కప్ప కప్ప పక్క ఇస్తారా మళ్ళీ? ఉమాదేవి గారిని చూస్తుంటే ఎందుకో చెప్పేస్తారనిపిస్తుంది నాకు. ఉమాదేవి గారు చెప్పండి. కప్ప కప్ప పక్క పక్క, కప్ప కప్ప తప్పండి, కప్ప పక్కన పక్క వేసుకోకూడదు, చచ్చిపోద్ది. ఓకే. కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప పక్క కప్ప. వావ్, సూపర్ సూపర్ సూపర్. మీ పేరు? కమలారాణి. చెప్పండి. కప్ప కప్ప పక్క కప్ప, 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 కప్ప కప్ప పక్క. ఇంకా చాలండి, వదిలేదు. మైక్ పెట్టాల్సి చెప్తూనే ఉంటారు అనుకుంటా. కమలారాణి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. వెళ్ళిపోతారు కానీ ఉండండి బాబు, కంగారు పడిపోతారు ఎందుకు? ఏమన్నా గిఫ్ట్ ఇవ్వండి. సో ఇప్పుడు మీ ఇద్దరు కలిసి కమలారాణి గారికి గిఫ్ట్ ఇవ్వండి. కమాన్, క్లాప్స్ అండి. అలాగే మరి అడగగానే ఉంగరం ఇచ్చేశారు, పిలవగానే స్టేజ్ మీదకి వచ్చారు. అలాగే టంగ్ ట్విస్టర్ కూడా బాగా చెప్పారు కాబట్టి ఉమాదేవి గారికి కూడా ఒక గిఫ్ట్ మీ ఇద్దరు కలిసి ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు చాలాసేపటి నుంచి అన్ని గిఫ్ట్స్ కూడా పాపం లేడీస్కి ఇస్తున్నాం. తరతరాలుగా యుగయుగాలుగా మగజాతిని తొక్కేయడమే అవుతుంది. సో ఈసారి మాత్రం నేను ఎలా చేయదలుచుకోలేదు. ఎవరి దగ్గర అయితే ఇక్కడున్న జెంట్స్ అందరిలో ఎవరి దగ్గర అయితే మీ వైఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ గర్ల్ ఫ్రెండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ ఉంటే చూపిస్తే గిఫ్ట్ ఇస్తాను. పెళ్ళైన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కాదు, పెళ్లి కాని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్. సారీ, ఎవరు పక్కనే ఉన్నారా? అర్థం కాలేదు మీరు చెప్పిందా? వస్తున్నారా?
రండి రండి. ఎవరు పైకి రండి ఒకసారి. లైవ్ లో కనిపిస్తున్నాం కదా, ఫోటో అవసరం అంటున్నా. మేమే ఫోటో ఎందుకు మళ్ళా? మీరు కాదు, మీ గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఫోటోలు పెట్టుకుంటాం, లేనప్పుడు మనం ఫోటోలు మనం ఉంటాయి కాబట్టి ఇంకెందుకు ఫోటోలు? మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి కానీ గర్ల్ ఫ్రెండ్ ప్రేమించినంత ప్రేమించకూడదు కదా. గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ చూపించమంటారా? ఎవరు? ఒక్కసారి కళ్ళజోడు పెట్టుకున్న ఆవిడేనా? పక్కన ఏదో లేస్తారు చూడండి, చెయ్యొద్దు. అదిగోండి నా గర్ల్ ఫ్రెండ్. మీ గర్ల్ ఫ్రెండా? ఎవరు ఆవిడ? మా మదర్, నాకు 20 ఏళ్ళ నుంచి ఆవిడ నా గర్ల్ ఫ్రెండ్. ఇంకా మీ మమ్మీ ఈరోజు ఫోన్ చేయరు. ఓకే, సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. ఉదయ్ సార్, మీ పేరు? అనిరుద్ గారు. మన అనిరుద్ కులకర్ణి గారు స్టేజ్ మీదకి వచ్చాక మన ఊరికే వదిలిపెట్టకూడదు, అంతేగా మరి. సో ఆయన పట్టుకుని ఇప్పుడు డాన్స్ చేయాలి, ఓకేనా మీకు? మమ్మీ కూడా జేజేలు పలుకుతున్నారు. ఏమి పర్లేదు, నేను సాంగ్ పెడతాను, మీరు డాన్స్ చేయాలి. ఇది కూడా బాబా తీసుకునిస్తుంది. గడ్డం బాబాయ్, గడ్డం బాస్ గారు మీరే. నేను వెళ్ళి తీసుకురాను ఆయన్ని. తెలీదు, ఇక్కడ పరిచయం చేసుకుందాం మనం, పర్వాలేదు. సార్ మీరు కూడా ఒకసారి పైకి రండి సార్. సిగ్గుపడకండి, పర్వాలేదు, అంతా మన ఫంక్షనే. మీకు ఇంక ఇక్కడ ఎవ్వరు తెలీదా? వెనక చాలా అందంగా నవ్వుతున్నారు, ఆయన కూడా స్టేజ్ ఎక్కితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మీరే ఎవరా అని అన్కన్ఫర్మేషన్ గా చూడకండి, మీరే పక్కకు తిరిగారు కదా, మీరే చేయొద్దు సరే కానండి. అదిగో అందంగా నవ్వుతున్నారే మీరే. నేను వస్తున్నా సార్ మిమ్మల్ని తీసుకురావడానికి. మీరే వస్తారా నన్ను రమ్మంటారా? అబ్బా, అంత ఎఫెక్ట్ ఇచ్చారండి నాకు. ఆయన వస్తున్నారు, అదిగో అదిగో అదిగో. కమాన్ కమాన్. ఓకే, అనిరుద్ గారు, మీరు ఏ సినిమా హీరో ఫేవరెట్ మీకు? జూనియర్ ఎన్టీఆర్. సో జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీస్ లో ఏదో ఒక మూవీ డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి నేను. అనిరుద్ గారిని చూస్తుంటే సకల కళా ప్రపూర్ణులు గాను, సకల కళా వల్లభుడు గాను, సకల కళా పోషకుడు గాను కనిపిస్తున్నారు. అట్లీస్ట్ ఈ మూడింట్లో ఏదో ఒక టైటిల్ మీరు నిజం చేస్తూ ఒక డైలాగ్ చెప్పండి ప్లీజ్. ఈయనైతే చిరంజీవి గారి ఫ్యాన్. ఆవిడ ఏమవుతారండి మీకు? చెల్లి. తెగ మురిసిపోతున్నారండి ఆవిడ మిమ్మల్ని చూసి. మా అన్నయ్య డాన్స్ చేస్తున్నాడు, ఉబ్బి తబ్బిపోయి పొంగిపోతున్నారు ఆవిడ. అంటే మరి మీరు వేరే స్టెప్ అలా వేస్తారని ఆవిడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే అలా అయిపోయింది ఆవిడ. ఓకే, మీరు మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యానా? సో మెగాస్టార్ చిరంజీవి గారి మూవీస్ లో ఒక్క డైలాగ్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇది సడన్ స్టార్ మహేష్ గారు చెప్పినట్టుంది, ఇప్పుడు చిరంజీవి గారు చెప్పినట్టు చెప్పాలి మీరు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చాలా ఉందండి మీలో, పైకి కనిపించట్లేదు కానీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిరుద్ గారు, మీ చేతుల మీదుగా మహేష్ గారికి, మన సడన్ స్టార్ మహేష్ గారికి గిఫ్ట్ ఇవ్వండి. డబ్బా చూస్తే తేలిగ్గా ఉంది, లోపలేం లేదేమో అనిపిస్తుందా? ఉందండి. ఓకే, సో మీరు ఆగంటే ఆయన గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు మీ టర్న్. మరి ఆయన అంతా చక్కగా మహేష్ బాబు స్టైల్లోనే చెప్పారు, చిరంజీవి గారి స్టైల్లోనే చెప్పేశారు, మీరు కూడా చెప్పాలి కదా. ఎవరా మగాడు? రాజవర్ధన్ దా ఒక్కసారి. అది ఆడే నా బూస్ట్ అన్నమాట. ఆడే బంటి, నీ సబ్బు స్లో ఏంటి? రా. హలో, వాట్స్ యువర్ నేమ్? రాఘవేంద్ర. ఓ నైస్ నేమ్. మీ హీరో, మీ ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. ఇక్కడ మహేష్ బాబు ఉన్నారు, ఇక్కడేమో మహేష్ బాబు ఫేవరెట్ ఉన్నారు. ఓకే ఫైన్. సో మీరు మహేష్ బాబు మూవీస్ నుంచి ఒక మంచి డైలాగ్. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా వాడే పండుగాడు. మామూలుగా మీరు వస్తున్నప్పుడే కొంచెం భయం వేసింది, డైలాగ్ చెప్పారు వచ్చేసింది. శుభం, చాలా బాగా చెప్పారు.
సో ఇంత బాగా డైలాగ్ చెప్తున్నారు కాబట్టి డాన్స్ కూడా బాగా చేస్తారు అనుకుంటున్నాను నేను. దవిడి దివిడే. ఓకే, సో బాగా డాన్స్ చేసినందుకు మీ చేతుల మీదుగా మీరు అనిరుద్ధ్ గారికి గిఫ్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఏసీలో కూడా చాట్లు పడితే చేస్తున్నారు మీరు. మీరు క్లాప్స్ అడిగారు, వచ్చి డాన్స్ కూడా చేశాను మీకోసం. అందుకే మీరు అడగకుండానే గిఫ్ట్ ఇచ్చాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఓకే, సో పిల్లలు మళ్ళీ ఒకసారి పైకి రండి అందరూ ఫాస్ట్గా. ఏ మిత్రులు పిల్లలు కాదా, ఆంటీలా? రండి పైకి. అమ్మా మామూలుగా ఉండదు మాతోటి. అదో చూసారా సిగ్గుపడుతున్న ఆంటీ చెప్పారు రండి పైకి. అయ్ నువ్వు రాకపోతే ఇప్పుడు ఆంటీ అని పిలుస్తాను నిన్ను. బామ్మ అంట, వీడు బామ్మ అంటున్నాడు. ఒబామానా? కాదురా, బామ్మ మాట బంగారు మాటలో బామ్మ ఆవిడ. ఏ బామ్మ రా బామ్మ. ఇలా అంటే చచ్చినట్టు వచ్చేస్తుంది సుమి. ఏ నువ్వేంటిరా, అది వస్తే నువ్వు వస్తావా మళ్ళీ? 4 ఇచ్చారనుకో చాక్లెట్లు, నువ్వే వస్తావు పైకి. వీళ్ళు మనకు బట్టలేం కదండి, అందుకే చాక్లెట్లు అన్నారు. ఏ దొంగి రావమ్మ సుభాషిని. ఏ మీరేంటి వెళ్ళిపోతున్నారండి మళ్ళీ? మీ సిగ్గు తగలెట్ట. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పొద్దున ఇంకేం చేస్తారు? రండి. ఎవరు అంత పెద్ద పెద్ద వాళ్ళు నేను మేనేజ్ చేయలేను, కానీ మీరు జాలే నాకు. ఓకే ఫైన్. ఇప్పుడు మీ గేమ్ ఏంటంటే అందరూ యూ షేప్ ఫామ్ చేస్తే ఒకరి పక్కన ఒకరు నించోండి. ఇందాక ఎలా అయితే డాన్స్ కోసం నించున్నారో సేమ్ నించోవాలి, కానీ ఇప్పుడు డాన్స్ కాదు, కంగారు పడక్కర్లేదు. ఓకేనా? ఎంత ఉన్నారు మీకు, ఎంత అంటే నేను అంతే ఉన్నాను, హీల్స్ వేసుకున్నాను కదా, అది కవర్ అయిపోయింది. కొంచెం వెనక్కి. ఓకే నాన్న నువ్వు ఇట్రారా, ఇక్కడి నుంచో. నువ్వు ఇక్కడి నుంచో. ఇంత ఎదిగిపోయావేంట్రా బాబు అప్పుడే. జరిగి నువ్వు ఇక్కడ కమాన్. అక్క ఇట్రా. అక్క తల్లి నువ్వు ఇట్రా. ఇటు ఇక్కడి నుంచో. నువ్వు ఇక్కడి నుంచో. ఫైన్. ఇప్పుడు మీకు నేను ఒక గేమ్ చెప్తాను. ఓకే, గేమ్లో ఎవరైతే బాగా ఆడి పార్టిసిపేట్ చేసి విన్ అవుతారో వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఉంది. నువ్వు మనిషి వింటే ఏమన్నా చోరీలు ఎంత ఉన్నాయంటే బాబు. ఓకే, గేమ్ ఏంటి అంటే మీ అందరికీ స్టాండ్ అండ్ సిట్ తెలుసా? స్టాండ్ అంటే ఏంటి, సిట్ అంటే ఏంటి కదా? షిట్ అంటే ఓకే, షిట్ గురించి మనకు వద్దులే కానీ సిట్ స్టాండ్ గురించి మాట్లాడుకుందాం. నేను నించోబెట్టిన ఫార్మేషన్లో ఉండాలి, మీరు ఎందుకు కదిలిపోతున్నారు? అరే నాన్న ముందుకురా. అరే నువ్వు అందరికి అడ్డంగా ఉన్నావురా. ఈ చివరికి వచ్చేయి. తల్లి నువ్వు ఇక్కడికి రా, ఇక్కడికి రా, ఈ డబ్బా దగ్గరికి. నువ్వు ఇంకా ముందుకురా. వెరీ గుడ్. వెళ్ళి వాళ్ళకి కొంచెం దారి ఇచ్చేసి దెన్ మనం ఆడుకుందాం. ఇప్పుడు గేమ్ ఏంటంటే మీ అందరికీ స్టాండ్ అండ్ సిట్ తెలుసు కదా? స్టాండ్ సిట్ తెలుసు కదా, కానీ మన గేమ్లో రివర్స్ అన్నమాట. స్టాండ్ అంటే కూర్చోవాలి, సిట్ అంటే నిల్చోవాలి. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి గిఫ్ట్ ఉంది, ఫైనల్ వరకు ఉండే వాళ్ళకి గిఫ్ట్ అన్నమాట. ఓకేనా? రెడీ? 1 2 3 సిట్. పప్పులోన కాలేశారు మీరు, పప్పులోన కాలేశారు. అది మీ గేమ్ అర్థం కాలేదా? షిట్ కాదురా, సిట్. సిట్ అంటే నుంచోవాలి, స్టాండ్ అంటే కూర్చోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా? ఫస్ట్ దేవుడికి అనమాట. దేవుడికి అంత దండం పెట్టుకుని పైకి, దేవుడా బాగా ఆడాలి, గిఫ్ట్లు అన్నీ మాకే రావాలి. ఎవరికి? యాంకర్ అక్కకి రావాలి. ఓకేనా? సో ఫైన్. రెడీయా? రెడీ 1 2 3 సిట్. ఏంటో సర్దేసుకుంటున్నావు ఏంట్రా? ఓకే, ఈసారి జర్కిచ్చిన అవుట్ అనమాట. జస్ట్ ఇలా జర్కిచ్చిన అవుట్. ఓకేనా? రెడీ 1 2 3 సిట్. ఇప్పుడు అర్థమైంది వీళ్ళ గేమ్. స్టాండ్ స్టాండ్ అవుట్. ఇంకేం చేయలేదు. వచ్చే దారా ఫల్లుడి ఫెయిల్ కఫరే ఉఫ్ ఉఫ్ కదా. ఫల్లుడి ఫెయ్యా చాక్లెట్లు తినద్దురా. నువ్వు చెయ్యదుంటుంది అమ్మ తెలివితే అట్లా. ఓకే
సిట్. ఇంత తొందరగా వేస్తావు అనుకోలే పప్పుల కాలు. స్టాండ్. దా నువ్వు కూడా వచ్చానా? స్టాండ్. అందరూ అవుట్. బాగుంది మీకు నాలెడ్జ్. ఓకే సిట్. సిట్. దా నువ్వు కూడా దా. మిత్రు ముసలమ్మని దుర్గా వచ్చి. ఏమే నువ్వు రాకుండా అందరినీ పంపిస్తున్నా? అమ్మని అంకమ్మ దుర్మార్గురాల. దూరం దూరం ఉండండి. ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్నావేంటి నువ్వు? ఇప్పటి నుంచే రౌడీ రాణి అయిపోతావేమో ఫ్యూచర్లో. ఎవరు పాప? అన్ని మీ పోలికలే. ఓకే రెడీయా? రెడీ 1 2 3 సిట్. అచ్చికిచ్చిక అచ్చికిచ్చిక అచ్చికిచ్చిక. వచ్చే వచ్చే వచ్చే. ఏ నువ్వు అవుట్ అయ్యా, నేను చూసా. దా. ఇదేంటండి దిష్టి తగిలేసింది మీ అమ్మాయికి. ఓకే సిట్. లండి లండి తొందరగా లండి. స్టాండ్. స్టాండ్. సిట్. సిట్. స్టాండ్. స్టాండ్. ఇప్పుడు ఏం చేస్తారంటే నువ్వు అటు తిరుగు. స్టేజ్ వైపు, ఆ స్టేజ్ వైపు తిరుగు. పూర్తిగా లేచిపో, పైకి లేచిపో. అటు తిరుగు. తిరిగిపో పూర్తిగా. నా వాయిస్ విని అంతే, నన్ను చూడొద్దు. నువ్వు లేనా? అటు తిరుగు. అరే నువ్వు లేరా? నువ్వు నా వైపే చూడు. ముందుగా మీ ఇద్దరు విడిపోండి. ఫస్ట్ ఇటు ఇక్కడికి రా. నువ్వు అక్కడికి వెళ్ళు. నా వాయిస్ వినండి అంతే. అటు తిరుగు. నా వాయిస్ వినండి అంతే, చూడొద్దు. ఓకేనా? నువ్వు కూడా చూడొద్దు. రెడీ 1 2 3 సిట్. డించక డించక డించక. నాకు తెలుసు ఇద్దరు బాగా బాండింగ్ చేసుకుని ఆడుతున్నా. వచ్చే అవుట్. నువ్వు ఇట్రా, ఆ పొజిషన్ తీసుకో. నువ్వు అటే తిరుగు. అటు తిరిగిపో, అటు తిరిగిపో. ఓకే రెడీ 1 2 3 సిట్. స్టాండ్. స్టాండ్. సిట్. దా వచ్చి ఆ కూర్చొని అంటారు కప్పలాగా. ఓకే సిట్. పప్పులో కాలేసావు నువ్వు. ఏ యూ నాటి నువ్వే. కమాన్ క్లాప్స్ ఒకసారి అందరూ. ఎంత కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ అవ్వకుండా బాగా ఆడింది. ఓకే అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు మనకి కదా. సో తనకు ఒక గిఫ్ట్ ఇచ్చేద్దాం. శివగారు మీరు గిఫ్ట్ ఇచ్చి మీరు మ్యాజిక్ మళ్ళీ ఒకసారి మా అందరి కోసం చేస్తే మా కిడ్స్ అందరితో పాటు నేను కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తాను. ఓకేనా? కిడ్స్ అందరం ఎంజాయ్ చేద్దామా మ్యాజిక్ ని? ఐ యు రెడీ ఫర్ దట్? రెడీయా? రెడీ? ఓకే ఫైన్, వెరీ గుడ్. అందరు ఇక్కడే కూర్చున్నా. ఓకేనా? ఈలోపు లేడీస్కి ఒక క్వశ్చన్ అండి. ఎవరికి ఆన్సర్ తెలిస్తే వాళ్ళు చెప్పండి. 1 1 ఎంత? ఉమాదేవి గారు 1 1 ఎంత? ఎవరు చెప్పినా పర్లేదు. 11. ఇట్స్ రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. 11 కాదు, 11 కాదు, 11 కాదు, 2 కాదు, 1 కూడా కాదు. బాగా ఆలోచించండి. ఇట్స్ అ ఫన్నీ క్వశ్చన్. 1 1 ఎంత? ఎవరైనా చెప్పచ్చు. దగ్గరకు వచ్చో ఇంకా బాగా ఆలోచించు. 30 కాదేటి? బాగా ఆలోచించండి. 1 1 ఎంత? ఇట్స్ అ ఫన్నీ క్వశ్చన్. రైట్ ఆన్సర్. ఓ ముద్రవే కనిపించట్లేదు కానీ 2 టీలు. 1 1 2 టీలు కదా. ఏంటి క్లాస్ కొట్టరా ఎవరు? ఏంటో తప్పులేదు. సరే నెక్స్ట్ టాస్క్ ఏంటంటే అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయా? అమ్మ నువ్వు నీ తెలుగు మీడియమేనా? నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? నువ్వు నన్నే చూస్తున్నావా? ఎందుకు ఒక 2 గుడ్లు వదిలేసావు నా మీద? కన్ను కూడా ఆడపట్లేదు కనీసం. భయం వేసింది తెలుసా? అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయా? మీ ఫోన్స్ పట్టుకోండి ఒకసారి.
చేసుకోవాలి. ఓకే, సో నేను ఒక నెంబర్ చెప్తాను. ఫస్ట్ ఎవరైతే డయల్ చేసి ఆ నెంబర్కి హలో అంటారు వాళ్ళకి మంచి గిఫ్ట్. ఓకేనా? రెడీయా? రెడీయా? నెంబర్ చెప్తున్నాను, డయల్ చేయండి. 77 అందరూ డయల్ చేయండి. 77 99 400 42 తర్వాత రేపు చెప్తా. 421 ఫోన్ ఇలాగ ఇవ్వు. హలో అనండ్రా. హలో హలో ఎత్తకుండా హలో ఏంటి నీమో. 367 ఎవరిది? లాస్ట్ లో 367 మీద. ప్లీజ్ కమ్. ఇచ్చే అమ్మాయికి ఇమ్మని శివకి చెప్పాను, శివ ఇవ్వలేదా? యాక్చువల్లీ ఇది నా నెంబర్, మీరు సేవ్ చేసుకోండి. మీకు ఏమైనా ఈవెంట్స్ కావాలంటే నాకు కాల్ చేయొచ్చు. అందరికీ ఇవ్వలేక ఈ కాన్సెప్ట్ పెట్టాను. ఇప్పుడైతే నీకు గిఫ్ట్ ఇస్తాను. ఐడియా నచ్చితే కొంచెం క్లాప్స్ కొట్టండి. మరి అలా అబ్బాబ్బాబ్బా, రాణులు రాజులు అందరు ఇక్కడే ఉన్నారు. ప్లీజ్, అది మా ఈవెంట్స్ నెంబర్, శ్రవంతి ఈవెంట్స్ అని సేవ్ చేసుకోండి. మీకేమైనా మ్యారేజ్ ఫంక్షన్, శ్రవంతి నా పేరు, మీకేమైనా ఫంక్షన్స్ పార్టీస్ ఏమున్నా సరే ఆ పార్టీస్లో మీకు కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్, మెహందీ గర్ల్స్ వెల్కమ్స్, ఎవ్రీథింగ్ మేము ప్రొవైడ్ చేయగలం. మెజిషియన్ షోస్ అన్నీ కూడా. సో మా నెంబర్ సేవ్ చేసుకోండి, శ్రవంతి ఈవెంట్స్ అని. ఇప్పుడైతే మీకోసం మా శివ గారు మ్యాజిక్ చేసి సరదాగా ఆలోచించడానికి రెడీగా ఉన్నారు. పిల్లలు ఎక్కడికి డిస్పాచ్ అయిపోయారు అందరూ? మిమ్మల్ని బేస్ చేసుకునే ప్రోగ్రామ్ చేస్తాను ఇవాళ నేను. రాజమండ్రి పిల్లలు 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 ఇప్పుడు మీకు ఫటాఫట్ 5 గిఫ్ట్స్ ఇద్దామని రెడీ అయ్యా నేను. ఓకేనా? ఫటాఫట్ వెంటనే నేను చెప్పింది మీరు వెంటనే తీసుకురావాలి, గిఫ్ట్లు తీసుకోవాలి. మిమ్మల్ని చూసి ఫస్ట్ నేను ఎవరైనా చిన్నపిల్లడు వస్తానని అనుకున్నానండి. సడన్గా ఇంత హైట్లో చూసేసరికి పెద్ద వేళ కనిపించారు. మీ డాడీయా? తప్పలేదు, కానీ నీ పోలికలు మాత్రం కావు. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫాస్ట్గా వెళ్ళి ఎవరైతే 5 రూపీస్ నోట్స్, 5 రూపీస్ కాయిన్స్ ఏది దొరుకుతుంది, ఎవరైతే ఫస్ట్ తీసుకొస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్. తొందరగా ఎవరు ఎక్కువ తెస్తే వాళ్ళకి గిఫ్ట్, నోట్స్ అయినా కాయిన్స్ అయినా. అక్క నువ్వు వెళ్ళవా? అక్క వెళ్ళవా? నాకు జోబీ లేదు, నీ జోబీలు వేసుకొని కావాలంటే. అది ఆయనకంటే తెలుస్తుంది ప్యాటర్న్, అది నాకు తెలుసు కదా. అదే చెప్పు, నాకు తెలిసిన ప్యాటర్న్. ఎవరు తెచ్చారు? ఇంకా ఎవరు ఎక్కువ తెస్తే వాళ్ళ గిఫ్ట్ 5 రూపీస్ కాయిన్స్. ఆవిడ ఏడుతున్నారు ఇప్పుడు మొత్తం. నీ డబ్బులు నీకు రావు, గిఫ్ట్ కూడా పోయినట్టు. అరే 5 రూపాయలు రా, 2 రూపాయలు కాదు. బయట దగ్గరికి వేసినా తీసుకోవట్లేదు ఇప్పుడు 2 రూపాయలు. ఒకటి తెచ్చింది అక్క, ఇదిగో. ఒకటి కాదంటే ఎక్కువ ఎవరు తెస్తే వాళ్ళకి 2. మీ ఇద్దరు వినా నేను 2 తెచ్చి మళ్ళీ 2 పంచుకుంటున్నారా? నా బాబే, ఎంత సమన్యాయం చేసుకుంటున్నారు మీ ఇద్దరు అసలు. ఐ లవ్ యూ సో మచ్. కమాన్ పట్టుకో. తను 6 తెచ్చాడు. 6 కంటే ఎవరు తెస్తే వాళ్ళ గిఫ్ట్, 6 కంటే ఎక్కువ ఎవరు తెస్తే వాళ్ళ గిఫ్ట్. ఇక్కడ ఉన్న లేడీస్ అందరికీ మరొక క్వశ్చన్, ఎవరికి ఆన్సర్ తెలిస్తే వాళ్ళు చెప్పండి. ఇప్పటికీ పెళ్లి కాని ఊరు ఏది? నేనా? నేను పెళ్లి కాని అమ్మాయిని రా, ఊరిని కాను. నేనే ఊర్లో ఉంటా, ఊరు పెళ్లి కానట్టేనా?